ఒక్క నిమిషం ఉండండి. మన యనుష్ గారు వచ్చారు. యనుష్ గారు గుడ్ డే అండి. వెల్కమ్ టు ద షో ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి సీఎం గారు. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా ఇక్కడైతే గుడ్ ఆఫ్టర్నూన్. మరి ఒకవేళ మీకు ఓకే, ఎనీవే గుడ్, అందరికీ గుడ్ అండి, మంచి జరగాలి. మంచిదండి, కార్యక్రమంలో ముందుకు వెళ్ళండి బ్రదర్. రైట్. అయితే ఇక్కడ యనుష్ గారు, ఇప్పుడు నేను ఒక్కడనే ఒకవైపు ఉన్నాను. నాకు అపోనెంట్గా వినయ్ గారు ఉన్నారు. మీరందరూ వినయ్ గారికే హెల్ప్ చేయాలి. వినయ్ గారు లీడ్ చేస్తారు మిమ్మల్ని, నన్ను ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి. బ్రదర్ ఇది న్యాయంగా అనిపించట్లా నాకు. ఎందుకంటే మేము న్యాయం ఎటు పక్కన ఉంటే అలా అటువైపు ఉంటాం, అంతేగాని మీరు అటువైపే ఉండాలని మమ్మల్ని ముందుగానే చెప్పడం ఏంటి? సరే బ్రదర్, సరేనండి. అయితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో ఇది సైన్స్ ప్రకారం జరిగే అవకాశం లేదు అంటాను. వీరేం సైన్స్ ప్రకారం జరుగుతుందని ప్రకాష్ గారు ఎస్ చెప్పారు, వినయ్ గారు ఎస్ చెప్పారు, క్యూ గారు ఎస్ చెప్పారు. నేను నోట్ చేసుకున్నాను ఆల్రెడీ. మీరేమంటారండి యనుష్ గారు? సైన్స్ ప్రకారం ఇది జరిగే అవకాశం ఉందా లేదా? తెలిస్తే తెలియని చెప్పండి, తెలియదు తెలుసుకుంటారని కూడా చెప్పినా పర్వాలేదు, మీ ఇష్టం. అదే బ్రదర్, నన్ను కొంచెం పెద్దగా పెట్టండి, నేను చెప్తాను. ఎస్ బ్రదర్. అంటే అయితే ఒక నిమిషం ఉండండి బ్రదర్, మీకే ఇస్తాను. వినయ్ గారు, నాకు తెలిసి మీరు చీకట్లో బాణాలు వేస్తున్నారు తప్పితే పాయింట్కి రావట్లేదు. విషయం ఏంటంటే, నేను ఫస్ట్ అడిగింది బైబిల్లో వచనాలు చూపించండి అన్నాను. ఇంతవరకు చూపించలేదు మీరు. రెడ్ సీ గురించి మాట్లాడమంటే దేవుడు అంటే ఏంటి అది ఇది అని చెప్పేసి ఏదో ఒక ఇంటర్నెట్ లో దొరికిన ఆర్టికల్ తీసుకొని చూపించారు. అది ఎంతవరకు అథెంటిక్ అనేది మనకు తెలియదు. మనం లైన్ బై లైన్ వెళ్దాం. ఫస్ట్ బైబుల్లో ఏం రాశారో అవి చూపించండి రిఫరెన్సెస్ నాకు. ఒక నిమిషం, ఫోన్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, మీకు మీరు ఉండండి. మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి ఒక అర్థవంతమైన మెసేజ్ మనం ఇవ్వాలి ప్రజలకి, అంతేగాని ఏదో దొరికిందల్లా అక్కడ ఇక్కడ చూపించడం కాదు. ఫస్ట్ నేను ఏమడిగాను, బైబుల్లో ఎక్కడుందో చూపించండి రిఫరెన్స్ అని. ఎందుకంటే నా బైబుల్ గురించి పెద్ద తెలియదు, అంటే ఓవరాల్ తెలుసు కానీ ఎక్కడ ఏ వచ్చినా తెలియదు నాకు. లాస్ట్ టైం యనుష్ గారు చూపించారు, చదివారు కూడా. అలా సిస్టమేటిక్ వెళ్దాం. ఫస్ట్ బైబుల్లో ఏముంది, బైబుల్ ఉన్న దాన్ని మనం ఎలా ముందుకు వెళ్దాం, అంతేగాని ప్రతి పేపర్ని తీసుకొచ్చి ఏదో ఉంటుంది కదా అది ఇది చూడండి. రకరకాల పేపర్లు ఉంటాయి ఇంటర్నెట్ లో వెతికితే కొడితే, అన్ని కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి ఫస్ట్ మనకేంటి రిఫరెన్స్, బైబుల్లో ఏముందో చూపించండి ఫస్ట్ నాకు. మీరు మాట్లాడండి, ఈ లోపల వినయ్ గారు అరేంజ్ చేస్తారు దీని యొక్క. మీరు మాట్లాడండి యనుష్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని కార్యక్రమం. మరి ఎంతగానో ఎన్నో రోజులుగా సీఎం గారి వియ్యంకులు లేకపోతే వారి బంధు జనాంగం అంతా కూడా నేను తరచూ కామెంట్స్ లో కానీ లేకపోతే వాళ్ళు లైవ్లోకి వచ్చి అనడం కానీ వింటున్నా చూస్తున్నా. ఏంటి అంటే, మీరు ఎంతసేపు మరి ఈ సనాతన ధర్మం మీదనే మీరు లైవ్లు చేస్తారా? మరి ఈ కిరస్తాని మతస్థుల మీద, వాళ్ళ బైబిల్ మీద మీరు చేయరా? మీరు పక్షపాతి కాదా అని ఆయన్ని మరి ఎంతో టార్చర్ పెట్టడం నేను చూశాను. సో ఆయన లేదు, ఎప్పటి నుంచో నా లైవ్లో ఉందండి, ఇది నేను పెట్టాలనుకుంటున్నాను, నాకు అలా ఏమి లేదు, బైబుల్ అని లేదు, లేకపోతే హైందవ గ్రంథాలని లేదు, నేను సైన్స్ని నమ్మే వ్యక్తిని, లేదా సైన్స్ పక్షంగా నిలబడే వ్యక్తిని, ఖచ్చితంగా దాని మీద కూడా నేను పెడతానండి, ఇదిగోండి ఎప్పటి నుంచో ఇది ఉంది షెడ్యూల్, కాకపోతే లేట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుందని చెప్పినా లేదు ఈయన ఆపక్షపాతే అని మరి క్రైస్తవ సమాజం సీఎం గారంటే ఈయన సనాతనానికి అల్లుడు అని మాట్లాడుతుంటే వారేమో లేదండి క్రైస్తవానికి ఈయన మేనల్లుడు అన్నట్టు వాళ్ళు మాట్లాడటం, వీటన్నిటి మధ్యలో సో ఎనీవే చాలా కాలం తర్వాత ఒక క్రైస్తవ టాపిక్ తోనే సీఎం గారు, ఆయన ఎప్పుడో పెట్టిందే ఇప్పుడు తీసుకొచ్చారు, ఆయనకు సమయం కుదిరింది కాబట్టి చాలా సంతోషం ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం. అయితే నేను రాగానే సీఎం గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, ఈ సముద్రం తెరవబడడం అనేది సైన్స్ ప్రకారం అయితే అది పాసిబుల్ కాదు, మరి బైబుల్లో పాసిబుల్ అని ఉంది, మీరు ఎటువైపు ఉంటారు, మీరేం చెప్తారని నన్ను అడిగారు. కాబట్టి నేను ఆయన మాటనే చెప్తున్నాను. అవును, ఇది సైన్స్కి అసాధ్యం, సైన్స్ ఈ విధంగా ఎప్పటికీ చేయలేదు, కానీ దేవుడు చేయగలడు అని నమ్ముతున్నా నేను. సో నేను చెప్పిన సమాధానం అర్థమైందని అనుకుంటున్నా సీఎం గారికి. ఆయన చాలా షార్పు. నా నోట మాట రాక మునిపే దేవుడు ఎలా అయితే మన దేవుడు ఆయనకి తెలుసు అన్నట్లుగా మరి నేను పూర్తిగా చెప్పకుండానే ఆయన గ్రహించగలుగుతారు. సో నేనేం చెప్తున్నానంటే, ఈ సముద్రం తెరవబడింది అని బైబిల్లో ఉన్న సంఘటన, ఇది వాస్తవమైన సంఘటన, ఇది దేవునికి అసాధ్యం కాదు, కానీ నేటి సైన్స్కి పాసిబుల్ కాదు. ఇది నా మాటలండి.
దీ విషయమై మరి ఇప్పుడు అవసరమైతే నేను సీఎం గారికి అంటే ఆయనకి వైరిగా అంటే ఏం లేదు వాగ్వివాదంలో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఏ బిలీఫ్‌లో ఉన్నానో దానికోసం గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తా. మరి చూద్దాం సీఎం గారు ఆయన ఎలా గట్టిగా నిలబడతారో. ఎందుకంటే ఎంతసేపు మేము సీఎం గారు మమ్మల్ని పొగడడం, మేము ఆయన పొగడమే మీరు చూసారు. కానీ ఈ లైవ్‌లో వీలైతే గట్టిగా ఆయనతో ఆర్గ్యూ చేయాలని అనుకుంటున్నాను. ఈ విషయమై మేము ఏదైతే వాస్తవమో అని నమ్ముతున్నామో మరి ఎందుకు కాదంటున్నారు సైన్స్‌ని బట్టి ఆయన చెప్పాలి అని మేము ఆయన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆయన అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఎక్కువ మంది మెజారిటీ మరి క్రైస్తవులే ఉన్నారు గనక వారు నా పక్షంగా ఉంటారు. అలా కాదు సీఎం గారి పక్షంగా ఉన్న ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం వాస్తవాన్ని సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. థ్యాంక్ యూ సీఎం గారు. రైట్ అండి. చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పటివరకు ఏంటంటే మీరేమంటారంటే సైన్స్ ప్రకారం సాధ్యం కాదు. కానీ మా విశ్వాసం లేదా మా బైబిల్ ప్రకారం మా సాధ్యమన్నారు. చక్కగా చెప్పారు మీరు. అయితే మీతో నాకు అసలు పేచీయే లేదు. మీతో నాకు అసలు వాగ్వివాదం అనేది ఉండదు. ఎవరైతే సైన్స్ ప్రకారం పాసిబుల్ అవుతుంది అంటారో వాళ్ళతోనే నా పేచీ అంతా కూడా. రైట్. మీరైతే వక్తగా మీరు ఉండండి అలా. మీరు సైన్స్ ప్రకారం సాధ్యం కాదు. ఏదో సైన్స్‌కి అందరిది ఏదో స్పిరిచువాలిటీ ఏదో అంటున్నారు. దాని ప్రకారం సాధ్యమైంది అంటున్నారు. సో మీతో నాకు పేచీ లేదు. మీ నమ్మకాన్ని నేనేమి తప్పు పట్టను. లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారో లేకపోతే ఇప్పుడు తప్పుగా చెప్తున్నారు గానీ నేను స్పష్టంగా చెప్పా. దేవునికి అసాధ్యం కాదు. దేవుడు చేశాడు, వాస్తవంగా చేశాడు అని నేను నమ్ముతున్నా. కానీ సైన్స్ సాధ్యం కాదు అని చెప్తున్నా. అంతే తప్ప మా బైబిల్‌లో ఉందని మా విశ్వాసం అని నేను మాట్లాడట్లా. నేను నమ్ముతున్నా దేవుడు ఖచ్చితంగా ఏదైతే ఒకప్పుడు నేను వ్యతిరేకించిన దూషించిన ఇజ్రాయేలీయుల దేవుడుగా పిలువబడే యెహోవా ఆయన సముద్రాన్ని 2గా చీల్చాడు అని బైబిల్‌లో నేను చదివిన దానిని ఆ తరువాత నేను నా లాజిక్ వాడినప్పుడు నా మైండ్‌ని అప్లై చేసినప్పుడు మరి ఏఐకి అప్లై చేసినట్లుగా కానీ అది నాకు చాలా లాజికల్‌గా అనిపించింది కాబట్టి అవే విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. నేను చెప్పింది అదే. అంటే మీ దేవుడు దేవునికి సాధ్యం అవుతుంది. సైన్స్‌కు సాధ్యం కాదు. అంతే కదా మీరు అనింది? షార్ట్‌గా. అవును బ్రదర్. రైట్. అంటే ఓకే. అలా కాదు. సైన్స్‌కి భవిష్యత్తులో సాధ్యపడొచ్చేమో. కానీ సైన్స్ ఏమంటదంటే అప్పటిదాకా తనకి చేతగానిది ఏది కూడా అది లేదు అని అంటది. తర్వాత కొంతకాలం తర్వాత అది వచ్చిన తర్వాత చూసారా సైన్స్ వల్ల ఏమైనా చేయగలదు సైన్స్ అని మాట్లాడతారు. సో నేనేమనుకుంటున్నా అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా సైన్స్ ద్వారా కూడా సముద్రాన్ని 2గా చీల్చి ఆరిన నేలగా కనపడేటట్టు చెయ్యొచ్చు. కానీ దేవుడు అది ఎప్పుడో చేశాడు. ఈ సైన్స్ అసలు అవ్వకముందే చేశాడు అనేది నేను నమ్మేది. అదేనండి ఏనోష్ గారు. ఇప్పుడున్న సైన్స్‌కి సాధ్యం కాదని చెప్తున్నాను. ఫ్యూచర్ గురించి వదిలేద్దాం. ఈ రోజు గురించి మాట్లాడదాం మనం. అంతే కదా? రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఏనోష్ గారు. లేదండి. అంటే నేను నమ్ముతున్న సైన్స్ చేయగలదు. ఎందుకంటే ఒకటి నేను అంతకుముందు ప్రభువులోకి రాకముందు సినిమాలు బాగా చూసేవాడిని. అప్పట్లో ఒకటి 'నాగార్జున' మూవీలో కొన్ని ఒక వింతలాగా చూపిస్తా ఉంటారు. అందులో సముద్రంలోనే ఒక గాజుతో చుట్టూ చేపలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటవి. అందులో ఒక పాట చిత్రీకరణ ఉంటది. సో ఓకే. కొంత పార్ట్ వరకు వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ అలాంటిది అవసరమైతే మనిషి ఒకవేళ అలాంటిది చెయ్యాలి, ఇది అవసరం ప్రజలకు అనుకుంటే ఖచ్చితంగా చేయగలరండి. సైన్స్ చేయగలదు అని నమ్ముతున్నా ఇప్పుడు. సరేనండి. అయితే ఒక పని చేద్దాము. ముందుకు వెళ్దాము. అది సైన్స్ ప్రకారం ఎలా సాధ్యం కాదో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మీ వాదన నాకు వినిపించండి. తర్వాత లాస్ట్‌లో నేను చెప్తాను నా వాదన ఏంటో. రైట్. పౌల్ గారితో సార్ నేను చెప్పనా? లేదు. నాది యాడ్ చేస్తాను ఒక్క నిమిషం. ఓకే. తీసుకురండి. రైట్ అండి. ఇది నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం హైలైట్ చేశాను. సో జూమ్ కూడా 21 కాదు. ఈనోష్ గారు 21 కాదు. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి 13 దగ్గరికి వెళ్ళండి. ఇదే 14 అధ్యాయాలు 13. సార్ ఒక్క నిమిషం వినండి. పాల్ గారు ఏదైతే లేఖనం చదువుతున్నారో దాన్ని హైలైట్ చేశారు. ఆయన చదవనివ్వండి. తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఈనోష్ గారు మాట్లాడండి. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ నాకు సమయాన్ని ఇచ్చినందుకు.
మరి సీఎం గారు ఇంతకు ముందు ఆయన మాట్లాడుతూ, సో మీరెవరు తొందరపడొద్దు, ఆవేశపడొద్దు అని అన్న సీఎం గారు మరి ఆయన ఒకానొక సమయంలో సహనం కోల్పోయి మనల్నందరిని బ్యాక్ స్టేజ్‌లో పెట్టినట్లుగా నాకనిపిచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, మేము ఏదైతే చెప్తున్నామో అది మేము కల్పించుకుంది గాదు. మేము నమ్ముతున్న బైబిల్‌లో వ్రాయబడి ఉన్నదాన్ని బట్టి మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నా ప్రశ్నేంటంటే, ఆ ప్రదేశాల పేర్లు కూడా బైబిల్‌లో మెన్షన్ చేయబడున్నాయి. ఇప్పటికి అవి ఉన్నవా? లేవా? అనేది సీఎం గారే నిర్ధారించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే, ఇప్పుడు అది ఒక్క నిమిషం ఆగండి. వినయ్ గారు. ఎర్ర సముద్రం అని మనం అనగానే, ఆయన గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేసి, ఇందులో ఎక్కడో చెప్పండి అంటే నాకేమనిపించిందంటే, ఒకవేళ సీఎం గారు సైన్స్ పాఠాలు చెప్తూ బ్లాక్ హోల్ అన్నారనుకోండి, నేను ఆకాశాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఎక్కడుందో చూపించండి అంటే ఎలా చూపిస్తారాయన? అని చూపించలేరు. అలాంటి చర్యగా నాకనిపించింది. కానీ మేమేదైతే నమ్ముతున్నామో అది ఎంతో లాజికల్ అని చెప్పడానికి ఒక్కసారి నా స్క్రీన్‌ని ఒక్కసారి వినయ్ గారు ఏదైనా స్క్రీన్ ఉంటే బ్యాక్ పెట్టండి. నాది బైబిల్‌లో మొదటగా వాక్యాన్ని చూపెట్టి కామెంట్ సెక్షన్‌లో కూడా సహోదరులు చాలా బైబిల్ తెలిసిన వ్యక్తులున్నారు. వారు కామెంట్ పెడుతున్నారు. కానీ నేను బైబిల్‌లో అసలు ఎక్కడ దాటారు, ఎక్కడ ఉన్నారని ఉందో ఆ ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడున్నాయో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. నా స్క్రీన్ తీసుకోండి వినయ్ గారు. మీ స్క్రీన్ ఒక నిమిషం చూపిస్తున్నాను. ఒక్క నిమిషం. రైట్. నేను పెట్టానండి. ఇది ఓకే. నిర్గమకాండంలోనే 14వ అధ్యాయంలో 9వ వచనంలో ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఎంత చక్కగా 2 ప్లేసుల కోసం ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అసలు ఆ బయల్సెఫోను అంటే ఇప్పుడు అది లొకేషన్ ఎక్కడుంది? అలాగే మరి ఫిహహీరోతు అని తెలుగులో రాయబడిన వీటి లొకేషన్ ఎక్కడుందని కూడా నేను ఈలోపు గూగుల్‌లో సెర్చ్ చేసి ఉంచాను. తెలుగులోనే. అది కూడా ఒకసారి నేను స్క్రీన్ ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఇప్పుడైతే 2 పేర్లు కనపడినాయి బైబిల్‌లో. సో ఇంగ్లీష్‌లో వాటి పేర్లు చూసి అవి ఇప్పుడు ఉన్నవంటున్నారా? చరిత్రకారులు అసలు లేవు. అదొక కల్పిత కథ, కట్టుకథ అని కొట్టిపడేస్తున్నారనేది సీఎం గారే నిర్ధారించాలి. ఇప్పుడు ఇంకొకటి స్క్రీన్ షేర్ చేస్తా. మొట్టమొదటి పేరుగా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాహ్! అది కొంచెం ఇదైంది తెలుగులో. అదే ఏదైతే బైబిల్‌లో మొట్టమొదటిది ఉందో పిహహీరోతు ఇప్పుడు ఎక్కడ ఉందని కొడితే అక్కడ ఉన్నది మీరు నేను చూపిస్తున్నాను. దయచేసి మీరు చూడొచ్చు. ఈజిప్ట్ తూర్పు సరిహద్దులోని ఒక ప్రదేశంగా గుర్తిస్తుంది అనేది ఈ ప్లేస్ కోసం కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. హిస్టారికల్‌గా మీరు వెతకొచ్చు. రెండోదిగా ఇంకొక ప్లేస్ కూడా బైబిల్ మెన్షన్ చేసిందక్కడ. బైబిల్ మెన్షన్ చేసిన దాన్నే నేను మాట్లాడుతున్నా. నేనేదో ఇంటర్నెట్‌లో దొరికే మ్యాపులు తీసుకొచ్చి నేను మాట్లాడట్లా. రెండో పేరైతే ఏదైతే కనబడుతుందో అది ఇప్పుడు ఎక్కడుంది అంటే జెరూసలేంకు పశ్చిమాన రెఫాయిం లోయ సమీపంలో ఉంది. సో మీరు ఆ 2 బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది. నేను ఇంతకు ముందు చెప్పా నిర్గమాకాండం 14వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి సీఎం గారు ఇంగ్లీష్ బైబిల్‌లో ఆ పేర్లు ఏమున్నాయో చూసి ఒకవేళ ఎందుకంటే బైబిల్ ఎప్పుడో రాయబడిన గ్రంథం అది. తర్వాత జియోగ్రాఫికల్‌గా చాలా మార్పులు జరుగుతూ వాటి పేర్లు కూడా మారినాయి. అరే ఇప్పటికి మన దేశంలోనే ఒకప్పుడు మద్రాసుని చెన్నై అన్నారు. సో చాలా పేర్లు ఎలా మార్చబడినాయో అలా కొంచెం పేరు మార్చి ఉంటది గానీ నేటికి ఉన్నవా? లేవా? అని సెర్చ్ చేయండి. ఎక్కడ అంటే బైబిల్ కూడా స్పష్టంగా స్పష్టత ఇస్తుంది. ఒక్క నిమిషం మరలా ఇంకొకసారి దాన్ని ఆ రిఫరెన్స్ నేను చూపిస్తాను. ఇది నా సమాధానంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచో కాదు బైబిల్ ఏం చెప్తుందో అదే నేను చెప్తున్నాను. ఐగుప్తీయులు బ్రదర్ ఒక్క నిమిషం. అది పోయింది బ్రదర్. పొరపాటైంది. సారీ. యాహ్! ఎక్కడ ప్లేస్ ఎక్కడ అని వినయ్ గారు క్షమించాలి. సీఎం గారు అడిగారు. ప్లేస్ గురించి బైబిలే మాట్లాడుతుంది. ఎక్కడ అంటే బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర. దానికి చాలా సమీపంగా ఉన్న సముద్రం దగ్గర. అలా కాదండి పిన్ పాయింట్ అంటే ఇంకెంతకన్నా అంటే మేము చెప్పలేమండి. బైబిల్ ఏది చెప్పిందో అదే చూపించారు. థాంక్యూ అండి. రైట్ అండి. స్టిక్ టు ద యోహాన్ గారు ఏది చెప్పారో అది కొంచెం నాకు రియలిస్టిక్ అనిపిస్తుంది. కూడా దానికి ఏకీభవిస్తే అక్కడ నుంచి మొదలు పెడతాం. ఏమంటారు సీఎం గారు నాకు కొంచెం అభ్యంతరం ఉందండి.
ఎందుకు? ఇందులో అభ్యంతరం ఏంటో చెప్తాను నేను. ఎందుకంటే చెప్పండి. బైబిల్ బిలీవ్ చేసే వ్యక్తులుగా మేము హ్మ్. యోహాను గారు ఏదైతే మరి సొలొమోను గారు అక్కడి నుంచి వచ్చినందుకు గాని అక్కడ ఒక పిల్లర్ కట్టించారని అంటున్నారా? ఎందుకంటే బైబిల్‌లో అలాంటిదైతే లేదు. రెండోదేంటంటే వాళ్ళకి ఇజ్రాయెల్‌కి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఎప్పుడైతే వాళ్ళకి సముద్రాన్ని దాటారో ఇక మరలా వెనక్కెళ్ళకూడదని. మరలా అక్కడికి పోయి సొలొమోను కట్టించాడంటే ఇది నేను నమ్మనండి. సో ఇది ఫేకు. అయితే తర్వాత ఎవరైనా కట్టించి ఆయన పేరు వాడుకొని ఉండొచ్చు. సో ఇది ఇలాంటి అభ్యంతరాలు మాకు బైబిల్‌ని నమ్మేవాళ్ళకి ఇంకా చాలా లాజికల్‌గా బ్రెయిన్ పనిచేస్తదని నేను నమ్ముతున్నా. సో దాన్ని బట్టి నే నే నాకు కొంచెం అభ్యంతరం ఉందని చెప్తున్నా. దయచేసి వినయ్ గారు వదిలేసేయండి. ఆ, ఒక్క మాట. ఆ. అదేంటంటే సీఎం గారు ఎక్కడి నుంచి దాటారు అన్నదానికి బైబిలే సమాధానం చెప్పిందని నేను పెట్టాను. మరలా ఉమ్. సీఎం గారు అది తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి? దాన్ని తీసుకోకుండా ఎందుకు ఆయన మీలో మీకే ఇది లేదండి అని అంటున్నారు. అంటే వేరే వేరే కోణాల్లో ఓకే. ఒకరు చారిత్రాత్మకంగా వెతుకుతున్నారు. వేరే వేరే పర్సెప్షన్స్ ఉండొచ్చు. బట్ నేను బైబిల్‌లోనే మెన్షన్ చేసిన ప్లేసులు చూపించా. అది కాదు అని సీఎం గారు ఏమన్నా అది తప్పు అని ఏమన్నా చెప్పడానికి ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అడగండి. వినయ్ గారు, అదే ఒక్క సీఎం నిమిషం. గారి మాటల మీద నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి సార్. ఆయన ఓకే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎవ్వరన్నా ప్రసంగం చేశారా సార్ ఇక్కడ? పౌలు అందరూ గారు పాయింటే చేశారండి కదా ప్రసంగం. మాట్లాడుతున్నారు. వినిపించమంటారా? ఒక్క నిమిషం సీఎం గారు ఆగండి. మీరేమంటారంటే ఇప్పుడు మేము మాట్లాడేదంతా ఏదో అసలు ఏమి లాజిక్ లేకుండా, తర్కం లేకుండా ఏదో మాట్లాడేస్తారు వీళ్ళు బైబిల్ పట్టుకునని మీరు అనుకుంటున్నారు. మీరు కానీ సైన్స్ అయితే పక్కాగా విత్ ప్రూఫ్ అని అంటారు. నాకు కొన్ని ప్రూఫ్స్ చూపించండి సార్. ఏ సైంటిస్ట్ అయినా అణువుని, పరమాణువుని, ఎలక్ట్రాన్‌ని, న్యూట్రాన్‌ని, ప్రోటాన్‌ని చూసి ఇలా ఉంటది. ఇది షేపు అని ఎవ్వరైనా పక్కాగా రుజువులు ఉన్నవా? మాకు చూపించగలరా మీరు సీఎం గారు? అన్ని చూపిస్తారండి. మీరు కొంచెం ఓపిక పట్టండి. ప్రతిది ఫస్ట్ ఇక్కడ చూపించండి ఫస్ట్. ఈ పాయింట్ నుంచి పక్కకెళ్ళొద్దు. ముందు రెడ్ సీ గురించి డిస్కస్ చేయండి. పక్కకెళ్దాం. దాని ఓకే. గురించి కూడా ఈనోష్ గారు ఒక్క నిమిషం. సార్ సీఎం గారు ఆగండి దయచేసి. ఉండండి, ఇప్పుడు ఉండండి, నేను ఉండండి. ఇప్పుడు ఈ రోజు డిస్కషన్ ఏంటి? రెడ్ సీ. అవునా కాదా? ఎనోష్ గారు ఏమంటున్నారు? యాటమ్ చూపించమంటున్నారు. ఇప్పుడు యాటమ్ దీంట్లో మిక్స్ చేస్తే కరెక్ట్ కాదు కదా! యాటమ్ కూడా చూపిస్తాను ఎనోష్ గారు మీకు. యాటమ్ అనేది ఉంది అని కూడా మీకు చూపిస్తాను డెఫినెట్ గా. అంటే ఇప్పుడు చూపించడం అంటే కళ్ళతో కనపడటం కాదు కదండి. ఇప్పుడు గాలి ఉంటది, కళ్ళకి కనపడదు. బట్ ఉందని మనం నమ్మాలి. ఎందుకంటే మనకి జ్ఞానేంద్రియాలు కొన్ని ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలకు అందనివి చూడటానికి కూడా మీటర్లు ఉన్నాయి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లో సిగ్నల్ ఉంది. చూపించండి, యాడ చూపిస్తారు మీ సిగ్నల్? వినయ్ గారు ఎనోష్ గారు, ఆగండి మీ మీరు. మొబైల్ ఫోన్ లో సిగ్నల్ ఉందా? ఒక్క నిమిషం వినయ్ గారు, సీఎం గారు నేను చెప్తాను ఆగండి. చెప్పండి. నేను అడిగిన దానికి మీరెలా పక్కదో పట్టించారో నేనేమంటానంటే, మీరిప్పుడు ఏదైతే చెప్పారో సైన్స్ ప్రతిదానికి మీటర్‌లో అంటున్నారు. మీటర్‌లో కొలవలేనివి గాని ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరన్న జ్ఞానేంద్రియాలకి, అతీంద్రియాలకి అందనివి చాలా జరిగేవి ఉన్నవి. అసలు ఇవేనండి మన కళలు ఉన్నవండి. కళల్ని మీరేమన్నా సైన్స్ ప్రకారం డిఫైన్ చేసి ఎందుకొచ్చింది? పోనీ దీనికి ఏంటి అని మీరేమైనా చెప్పగలరా? ఇది జరుగుతుందే కదా! మీకు కూడా రైట్. వచ్చుంటాయిగా ఎనోష్ కళలు. గారు, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఫస్ట్ ఈ రోజు ఈ టాపిక్ దీని గురించి మాట్లాడండి. ఎర్ర సముద్రం తెరవబడిందా? ఇక్కడ స్టిక్ అవుదాము. మీ పాయింట్ అని నోట్ చేసుకొని డెఫినెట్ గా నేను డిఫరెంట్ ఎపిసోడ్ నేను ప్రిపేర్ చేస్తాను. డెఫినెట్ గా మీకు సమాధానం చెప్తాను ప్రతిదానికి. ఓకే. లేదు అని బ్రదర్. చెప్పండి. ఓకే. మంచిది. ఏం లేదండి. అలా కాదు. దయచేసి ఇంతకు ముందు ఎందుకు అసహనంగా ఆయన ప్రవర్తించారు అన్నానంటే, పాల్ గారు ఫస్ట్ టైమ్ వచ్చారు ఆయన. మీరు మమ్మల్ని అందరిని తీసేసి ఆయన ఒక్కడినే పెడితే మొదటిసారి మాట్లాడే వ్యక్తి కొంచెం ఆందోళనగా ఉంటది. ఈయనేదో నన్ను కొంచెం కార్నర్ చేశారు అని ఆయన అనుకుంటారని నేను అన్నాను తప్ప, సీఎం గారి గురించి ఓకే. ఐ నో. ఆయన ఏదైనా మంచి పాజిటివ్ ఉద్దేశంతోనే చేస్తారు. ఇప్పుడు కూడా ఈ లైవ్ కూడా మనం ఇంకా కొంచెం ఇలాంటి దానివల్ల ఇంకా కొంచెం సబ్జెక్ట్ వస్తుందని రాబట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తారని నేను ఆయన్ని ఆయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి బిలీవ్ చేస్తున్నాను. సో ఓకేనండి. కాకపోతే ఒక్కటేంటంటే మేము చెప్పేది కూడా ఇల్లాజికల్ అని దయచేసి అనుకోవద్దు సీఎం గారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సైన్స్ చదువుకున్న వ్యక్తులు, నేడు బైబిల్‌ను కూడా అలాగే చదువుతున్న వ్యక్తులు రెండిటిని ఆలోచన చేస్తామా లేదని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. యాహ్! థాంక్ యూ. నేను వినయ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాకు కొంచెం సమయం ఇస్తే, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 అవర్స్ లైవ్‌లో ఉన్నా. మళ్ళీ ఈవినింగ్ మాకు కూడా లైవ్ ఉండొచ్చు. ఒక్క 1 మినిట్ లోపే నేను కంక్లూజన్ వర్డ్ చెప్పి వెళ్ళిపోయే 2 ప్రయత్నం మినిట్స్ తీసుకోండి. 2 ఆర్ 3 మినిట్స్ తీసుకోండి. ఓకే. అవసరం లేదు అంత మనకి. మరొక్కసారి అందరికీ ముందుగా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నానండి. గుడ్ ఈవినింగ్ అనుకోండి. సో మరలా ఎవరు చెప్పలేదని అనుకోకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. అందరికీ మరొకసారి ప్యానెల్‌లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. సో అయితే అక్కడ
ఏ పాయింట్ దగ్గర వాళ్ళు దాటారు, అది ఎంత అంటే వెడల్పుగా చీల్చబడింది, దాని లోతెంత, ఇవన్నీ మనం కనుక్కునే కన్నా సో, నేను చెప్దాం అనుకున్న పాయింట్ చక్కగా క్యూ గారు టచ్ చేశారు. దాని తర్వాత పరిణామం ఏంటి? అసలు ఇప్పుడు దాన్ని ఏదైనా సరే, ఇప్పుడు ఒక సంభవించిన దాన్ని ఎప్పుడో ఒక తుఫానొచ్చిందనుకోండి. ఆ తుఫాన్‌లో మేము ఇట్లా ఇట్లా బతికి కట్టామురా అని ఎవడు మాట్లాడినా మనం వినాలంటే వాడు ఫస్ట్ ఉండాలి గదా! అలా చెప్తే వాడి మాటలు నమ్ముతాం. ఓకే. ఆ కాలంలో వచ్చిందంట. వీళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్‌లోకి వెళ్లి వాళ్ళు కాపాడబడ్డారంట అని వాళ్ళు చెప్పేదాన్ని మనం తీసుకుంటాం. సో, అట్లాగే వాళ్ళు ఇప్పటికీ ఇజ్రాయేలీయులు కాదు, ఇజ్రాయేలీలే గాదు. ఎవరైతే వాళ్ళని బానిసలుగా చేసుకున్నారో ఐగుప్తు అనే దేశము, ఇప్పుడు ఈ ఇజ్రాయేలీయులు అనే ఈ దేశము ఉన్నవా? లేవా? అలాగే బైబిల్‌లో మెన్షన్ చేయబడిన ప్లేసులు ఎందుకంటే మరి కొన్ని మారుతా ఉంటాయి, పేర్లు మారుతా ఉంటాయి. కానీ మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే నేటికి అది ఏ పేరుతో పిలువబడుతుంది? పోనీ అది ఎక్కడ ఉంది అనేది గూగుల్ చెప్తుందా? లేదా? అని మనం తరిచి చూస్తే అర్థమవుతది సంగతి. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఇంత సైన్సు అని మాట్లాడే మన దేశంలో ఉన్న చాలా మంది కన్నా అసలు ఇప్పుడు సైన్స్ అంటేనే ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి మనం కొనుక్కుంటున్నాం ఇజ్రాయెల్ దగ్గర నుంచి. వాళ్ళు ఇప్పటికి వాళ్ళ పుస్తకంలో రాసుకోవడం కాదు. వాళ్ళ పిల్లలకి కూడా ఇప్పటి జనరేషన్ కూడా ఆ సంగతులను వాళ్ళు తెలియజేస్తున్నారా? లేదా? అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాల. సో, ఎందుకంటే ప్రతి తరంలో కూడా వాళ్ళు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల కోసం వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ చెప్తూ వస్తారు. వాళ్ళు ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నారా? లేదా? అనేదన్నా తీసుకోవాలి సీఎం గారు. సరే మమ్మల్ని పక్కన పెట్టండి. మేమేదో ఔట్‌డేటెడ్ బైబుల్ చదువుతా, మేము లాజికల్ వాడని వ్యక్తులు అనుకున్నా పర్వాలేదు గానీ, కానీ నేనేమంటానంటే, సైన్స్ అంటున్నారు. మీరు సైన్స్‌ని బిలీవ్ చేస్తా అంటున్నారు. అసలు ఆ సైన్స్‌లో ఇప్పుడు తోపు అని చెప్పొచ్చు ఇజ్రాయేల్‌ని. ఆ ఇజ్రాయేలీలన్నా కనీసం ఇప్పుడు ఏ ఎర్ర సముద్రం అయితే తెరవబడి మా తాతలు మా ఆ 4 జనరేషన్స్ అనేవి దాటినవా? లేదని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారా? వాళ్ళు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా అది నిజమే అయ్యి ఉండాలి గానీ, అక్కడ ఉన్న మనుషులు ఇప్పటికీ వాళ్ళున్నారు. ఇప్పటికీ వాళ్ళ దేశం ఉంది. ఇప్పటికీ ఆ భాష ఉంది. ఇప్పటికీ గూడా మరి వాళ్ళు సైన్స్‌లో కూడా ముందంజలో ఉన్నారు. సో, కాబట్టి అది దాన్ని బట్టైనా మనం ఏది సత్యము, ఏది అసత్యము అని మనం నమ్మొచ్చు. అయితే సీఎం గారు ఏం చేయాలనుకుంటున్నారంటే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మన సముద్రంలో ఉన్న వాటర్‌ని మన చేతిలో ఉన్న బాటిల్‌లోకో, గిన్నెలోకో, గ్లాస్‌లోకో తీసుకోవచ్చు గానీ, కానీ ఇందులోనే సముద్రం అంతా పట్టాలి అంటే కుదరదు. దేవుడు చేసేవి కూడా అంతే. ఆయన కార్యాలని మనం సైన్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల. ఉదాహరణకి కన్యక గర్భవతి అంటే చాలా మందికి అర్థం అయ్యేది కాదేమో. ఇప్పుడు ఈ సరోగసీ వీటన్నిటి ద్వారానే కొంచెం అర్థం చేసుకోవడానికి. దేవుని మేధస్సుని మనం ఇప్పుడిప్పుడు కొంచెం అర్థం చేసుకున్నాం. ఆయన కార్యాలను అర్థం చేసుకొని సైన్స్‌ని మనం వాడుకోవాలి తప్ప, సైన్స్‌ని బట్టే దేవుడు అని మాట్లాడడం అనేది నాకెలా అనిపిస్తదంటే, మన దగ్గరున్న గ్లాస్‌తో సముద్రం అంతా ఇందులో పట్టాలి అన్న భావన నాకనిపిస్తుందండి. అలా గాదు. మన దగ్గరున్న గిన్నెతో మనం ఎంత తోడుకోగలం సముద్రంలోంచి వాటర్‌ని అంత తోడుకుంటే లేదా మంచి నీటిలోంచి తోడుకొని మన దాహం తీర్చుకుంటే అది మంచిది అనేది నా ఒపీనియన్ అండి. ఓకే. సరే. థాంక్ యూ సీఎం గారు. అలాగే వినయ్ గారు. ఓకేనండి. కానీ నేను నమ్మేదేంటంటే ఒక మనిషికి అన్నీ అవసరం. మనిషికి ఫిలాసఫీ గావాలి, ఆధ్యాత్మికత గావాలి, సైన్స్ గావాలి, సోషల్ గావాలి, చరిత్ర అన్నీ గావాలండి. అది పక్కన పెట్టడానికి, ఇది పట్టుకోవడానికి ఉండదు. అందుకే మేము బైబిల్ మా రూల్ ఏంటంటే వాటిని విడిచిపెట్టక వీటిని చేయాలి. అలాగే మేము అది చేస్తామండి. వుడ్ బి వండర్. వినయ్ గారు అక్కడ సముద్రము చీల్చబడిన తర్వాత వాళ్ళందరూ దాటిన తర్వాత వాళ్ళని అలాగే దాటుదాం అనుకున్న రథంలో ఉన్న సైన్యం అంతా మునిగిపోయేంత పెద్దదండి అది. ఏదో చిన్న అవును. పాయి అవును. కాదు అది. కాలవ లాంటిది కాదది. అవును. దేవుని వాక్యమే చెప్తుంది కదా పెద్దదని. అవును. సో, అది సో యూనోష్ గారు చక్కగా లొకేషన్ చెప్పారు. ఆ లొకేషన్ ఎక్కడ ఏమిటి అనేది కూడా